మొన్న రాత్రి 111 మంది గురుకుల విద్యార్థులు నాగర్ కర్నూల్ జిల్లాలో అస్వస్థతకు గురవడం జరిగింది. వాళ్ళని రాత్రి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఆదివారం రోజు దొంగల వలన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇమీడియట్ గా తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా అర్ధరాత్రి పూట నెక్స్ట్ డే కొంచెం సేపు చూసిన తర్వాత తగ్గితే చూద్దాం అన్నట్టు వ్యవహరించి తీసుకెళ్లి హాస్పిటల్ దవాఖానాల అడ్మిట్ చేయడం జరిగింది. మళ్ళా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అందరు వస్తున్నారు, ఇది మళ్ళా సెన్సేషన్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్లడం జరిగింది. ఇంకెన్ని రోజులు ఇటువంటి వ్యవస్థ? ఎన్ని రోజులు? BRS హయాంలో కూడా గురుకులాలకు ఇట్లనే జరిగింది. చాలా సార్లు మాట్లాడినాం, కొట్లాడినాం. మరి ఏం మార్పు మొదలైనట్టు రేవంత్ రెడ్డి గారు? పోనీ ఏం మార్పు మొదలైంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మార్పు వచ్చిందా? అసలు ఎక్కడన్నా IAS ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారా? ఇన్స్పెక్షన్లు చేస్తున్నారా? 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా మీ గురుకులాలకెళ్ళి తలుపు తట్టిండ్రా? ఎటువంటి ఆహారం తింటున్నారు? ఎటువంటి ఆహారం లోపలికి వెళ్తుంది? వాళ్ళ కిచెన్ పరిస్థితి ఎట్లా ఉంది? సో కాంట్రాక్టర్ పరిస్థితి ఎట్లా ఉంది? విద్యార్థులతో పాటు మీరు కూర్చొని భోజనం చేయడం గాని ఏ నియోజకవర్గాలలోనైనా 119 నియోజకవర్గాలలో ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా పోయి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కలెక్టర్ వీళ్ళిద్దరు దృష్టి పెడితే చాలు. ఏ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ కి ఎప్పుడైనా పోయిన ముఖాలైనా మీరు విజిట్ చేశారా? పిల్లల కష్ట సుఖాలు పంచుకున్నారా? తెలుసుకున్నారా? అక్కడ ఎట్లా ఉంది? మళ్ళీ చెప్పిపోవడం కాదు, చెప్పిపోవాలి, చెప్పులు వేసుకొని పోవాలంటే ఈ లోపల అంతా అయిపోతుంది. మీరు వచ్చినప్పుడు మంచి ఆహారం పెడతారు, సడన్ విజిట్స్ ఉండాలా, ఇన్స్పెక్షన్ చేయాలా. మరి మా మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెళ్ళ శారద గారు నారాయణ శ్రీ చైతన్య కోతారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ కు గురుకులాలకు మాత్రం అక్కడ అందరు ఇబ్బంది పడిందంతా ఆడోళ్లే కదా, అమ్మాయిలే కదా గురుకులాలలో. మళ్ళీ మేము కాస్మెటిక్ చార్జెస్ పెంచినాం, అద్భుతమైనటువంటి ఆహారం పెడుతున్నాం. ఎట్లా తెలియాలి మీరు అద్భుతమైనటువంటి ఆహారం పెడుతున్నారని? ఇది ఒకటే సారా? వారంలో 4వ సారో 5వ సారో గురుకులాల్లో మీకు ఫుడ్ పాయిజన్ జరగడం అంటే నాకు కావాలని పోయి ఇంకేమైనా వేస్తారా దాంట్లో? పిల్లలు తినే ఆహారంలో అట్లాంటివి ఏం జరగవు కదా. మీరు చక్కగా వాళ్ళకి బిల్స్ రిలీజ్ చేస్తే, కాంట్రాక్టర్స్ కో వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు రిలీజ్ చేస్తే వాళ్ళు నాణ్యతతో కూడినటువంటి ఆహారం ఇస్తారు. ఒకవేళ రిలీజ్ చేసినా సరే మీరు ఇవ్వకపోతే తప్పెవరిదైతుంది? వాళ్ళదే అవుతుంది. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలట? జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలి. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే నాగర్ కర్నూల్ అంటే ఎవరిది? మా ముఖ్యమంత్రి గారిదే, మా రేవంత్ అన్నదే నియోజకవర్గం. నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం ఇక మాదే కదా, ఎక్కడ గొంగలేస్తే అక్కడనే మేము ఉంటాం. మరి ముఖ్యమంత్రి జిల్లాలో ఇట్లా జరిగితే ఎంత సిగ్గుచేటది, ఎంత దిక్కుమాలిన పని అది. ఎవరికన్నా ఏమైనా అయి ఉంటే విద్యార్థులకు